హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ PLSV09. ఈరోజు మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ ఇన్ తెలంగాణ ఎలా పే చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళండి, అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అని కొట్టండి. ఫస్ట్ మీకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు డైరెక్ట్ నంబర్ తెలుసుంటే మీకు డైరెక్ట్ పే చేయొచ్చు. మీరు ఇక్కడ మీ దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ అదే PTI నంబర్ ఉంటే మీరు ఇక్కడ టైప్ చేయండి. న్యూ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ గా అన్ని డీటెయిల్ గా అన్ని మీకు ఎంత పే చేయాలి అమౌంట్ అన్ని ఇక్కడ డీటెయిల్ గా కనిపిస్తుంది. ఆ అమౌంట్ డైరెక్ట్లీ మీరు ఇక్కడ కింద మీ మెయిల్ ఐడి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. బిఫోర్ పేమెంట్ బిల్ డేస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు వ్యాలెట్ కానీ అవెన్యూ కానీ బిల్ డేస్ కానీ ఉంది. నేను బిల్ డేస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ప్రొసీడ్ టు ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతున్నారు. షూర్ వాంట్ టు ప్రొసీడ్ ద పేమెంట్ అంటుంది. ఓకే అనండి. తర్వాత ఆటోమేటిక్ మీకు బ్యాంక్ లింక్ అవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, మీకు క్రెడిట్ కార్డ్తో చేయొచ్చు, QR కోడ్తో చేయొచ్చు, UPI పేమెంట్ తో చేయొచ్చు. నేను QR కోడ్తో ఇక్కడ పేమెంట్ చేస్తున్నాను. డైరెక్ట్ ఇక్కడ స్కానర్తో కూడా మీరు స్కాన్ చేయొచ్చు. మీరు ఇక్కడ షో కోడ్ అని చెప్పేసి వస్తుంది. క్లిక్ చేయండి. మీ ఫోన్తోనే డైరెక్ట్ మీరు ఇక్కడ స్కాన్ చేశారనుకోండి, ఆటోమేటిక్ మీకు అమౌంట్ అనేది మీకు ఫోన్ లింక్ అయిన దానికి గూగుల్ పే కానీ ఫోన్ పేకి లింక్ అవుతుంది. ఆ అమౌంట్ మీరు పే చేశారనుకోండి, ఆటోమేటిక్ మీకు రీడైరెక్ట్ అయిపోయి మీకు తెలంగాణ గవర్నమెంట్కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇలా మీకు యువర్ ట్రాన్సాక్షన్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ విత్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ పిన్ నెంబర్తోని ఈ అమౌంట్ ఎంత పే చేశారో ఆ డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మీరు ఎవ్రీ ఇయర్ పే చేయొచ్చు ఆన్లైన్. ఈ మున్సిపల్ తెలంగాణ వాళ్ళు మనకి చాలా ఈజీగా వెబ్సైట్ అందుబాటులో ఉన్నది. మీరు ఈ విధంగా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయండి. మీరు పేమెంట్ చేసిన ప్రాపర్టీ ట్యాక్స్ రిఫ్లెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు క్లిక్ టు చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఆప్షన్ ఉంది. తర్వాత పిన్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. గెట్ డీటెయిల్స్ అనండి. ఇక్కడ మీ రైట్ సైడ్ లో మీకు ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి వచ్చింది. చూడండి, ఈ రోజు డేట్ తో నాకు ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. ఇది మీకు 0 వచ్చిందో లేదో మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలంటే హోమ్కి వెళ్ళిన తర్వాత కింద ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేయండి. ప్రాపర్టీ ట్యాక్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ PTI నంబర్ మీరు టైప్ చేయండి. తర్వాత నో యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ అని చెప్పని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద ఆల్రెడీ ఈ రోజు మనము అమౌంట్ పే చేసింది. ఇక్కడ ఆటోమేటిక్ అమౌంట్ పేడ్ అని చెప్పేసి డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఏరియాస్ కానీ డిమాండ్ కరెంట్ ట్యాక్స్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ తో సహా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నాకు రైట్ సైడ్ లో పేమెంట్ స్టేటస్ అనేది క్లియర్ అని చెప్పేసి వచ్చేసింది. కింద కూడా చూడండి, ఇక్కడ నాకు అడ్జస్ట్మెంట్ ఎనీ ప్రీవియస్ ఇయర్స్ ఏరియాస్ కానీ ఇక్కడ అన్ని 000 అని చెప్పేసి వచ్చింది. అమౌంట్ పేడ్ అనేది డీటెయిల్ గా నాకు ఇక్కడ 0 అని వచ్చింది. ఈ విధంగా మీకు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పే చేసిన తర్వాత మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ పేమెంట్ త్రూ ఈ మున్సిపల్ తెలంగాణ వెబ్సైట్ తోని మీరు పే చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Prove it, never listen to the no's, I just wanna keep moving, keep my head up when I